ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి పేతురు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in due time. మన దేవుడు జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎవరికి ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసును. కానీ మానవ రీతిగా మనం ఏవేవో ఆలోచిస్తూ ఉండి కంగారు పడిపోతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాము. దేవుడు ఇచ్చు సమయం వరకు ఓపిక పట్టకుండా మన ఇష్టానుసారముగా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని చివరకు బాధపడతాం. అందుకే ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. దేవుడు చేసే మేళ్లను ఆశీర్వాదాలను పొందుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించి సమస్తమును ఆయన హస్తాలకు అప్పగించాలి. దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. దేవునికి సమస్తమును తెలుసు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నవాడు. ఆయన జ్ఞానముతో సర్వసృష్టిని సృజించినవాడు. ఆయన జ్ఞానమునకు ఏదియు సమము కాదు. అలాంటప్పుడు నీవు తీసుకునే నిర్ణయాలు చాలా తెలివి తక్కువతనంతో తీసుకున్నవే. ఆయన నిర్ణయంతో దేవుని ఇష్టానుసారముగా నీవు జీవించినట్లయితే ఆయనే నిన్ను తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. నీవు అనుకొనవచ్చు, ఇంత చదువు చదివాను, ఇంత చిన్న ఉద్యోగం చేయాలా అని నీవు అనుకొనవచ్చు. కానీ దేవుడు అందులోనే నీవు నమ్మకంగా జీవిస్తే 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను దీవించి నిన్ను ఉన్న చోటనే ఫలింపచేయువాడు. కానీ మనం ఆయన కార్యాల కొరకు ఎదురు చూడము. ఇష్టమైన నిర్ణయాలతో వచ్చిన అవకాశాలను కూడా చేచార్చుకుంటాము. చిన్న చిన్న విషయాల్లో కూడా నీవు దేవునిపై ఆధారపడి కనుక జీవిస్తే ఆయన అంచనాలు ఉన్నతమైనవి. ఆయన తలంపులు, ఆయన మార్గములు మనకన్నా అత్యుత్తమమైనవి. కనుక దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఆయన బలిష్టకరమైన చేతి క్రింద దీన మనస్సుతో జీవించుదుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానాన్ని విధిస్తున్నారో నాయన, వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఎవరైతే నాయన వారి సొంత నిర్ణయాలతో వారి సొంత మార్గాలను ఎంచుకొని జీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. మరి ఒక్కసారి నాయన వారి జీవితాలను నాయన మీకు అప్పగించి మీ నిర్ణయం చొప్పున మీ తలంపులతో మీ మార్గాలలో నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను ఆకరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.